క్రిస్పీ క్రిస్పీ కారం బూందీ రెడీ అయిపోయింది. ఎలా చేయాలో రెసిపీ చూద్దాం రండి. పూసగా గుల్లగా క్రిస్పీగా ఎలా చేసుకోవాలో టిప్స్ కూడా మీతో షేర్ చేస్తాను. మరి ఇంకెందుకు టైం వేస్ట్ చేయకుండా స్వీట్ షాప్ స్టైల్లో టేస్టీ కారం బూందీ ఎలా చేస్తామో చూసేద్దాం. ఫస్ట్ పిండిని కలుపుకోవడానికి ఒక గిన్నెనైనా ఒక బౌల్నైనా తీసుకోండి. అందులో ఒక జల్లెడని పెట్టుకొని 2 కప్పుల దాకా శనగపిండిని వేసుకోండి. ఎక్స్ట్రా క్రిస్పీనెస్ రావాలంటే 2 కప్పుల శనగపిండికి 2 టేబుల్ స్పూన్ బియ్యం పిండిని వేసుకోండి. కారం బూందీ మంచిగా కలర్ రావడం కోసం 1/2 స్పూన్ పసుపు, అలాగే 1 స్పూన్ దాకా ఉప్పు కూడా వేసుకోండి. ఉప్పు సరిపోకపోతే తర్వాత స్ప్రింకిల్ చేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకున్నాక మంచిగా జల్లెడ పట్టుకోండి. తర్వాత కొంచెం వంట సోడా కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నీళ్లు కొద్దిగా వేసుకుంటూ జారుడుగా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ రావాలి అంటే పిండి మంచిగా కలుపుకోవాలి. స్పూన్తో తీసుకుంటే సాఫ్ట్గా రావాలి. క్రిస్పీగా రావాలి అంటే పిండి ఇలా ఉండాలి. నేను చూపిస్తున్న చూడండి, ఇలా ఉండాలి. ఇప్పుడు బూందీ వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకోండి. 1/3 కప్పు వరకు పల్లీలు క్రిస్పీగా అయ్యేంత వరకు మంచిగా కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఇప్పుడు పుట్నాల పప్పును కూడా మంచిగా కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఎండు కొబ్బరిని కూడా మంచిగా కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కన పెట్టుకోండి. కరివేపాకును కూడా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకొని పక్కకు తీసి పెట్టుకోండి. ఫస్ట్ మనము ఆయిల్ హీట్ చేసుకోవాలి. బూందీ ఎప్పుడు చేసినా ఆయిల్ అనేది చాలా హీట్లో ఉండాలి. పొగలు అనేది రావాలి. అప్పుడే బూందీ పూసగా వస్తుంది. నూనెలో ఇలా పిండి వేయగానే వెంటనే పైకి పొంగాయి రావాలి. అప్పుడే నూనె హీట్ అయ్యిందని అర్థము. బూందీ గంట సెంటర్లో పెట్టుకొని ఒక గరిట దాకా పిండి వేయండి. స్లోగా పిండి డ్రాప్ అవుతుంది. పిండి కన్సిస్టెన్సీ ఇలా తిక్కుగా ఉండాలి. మరీ పల్చగా ఉంటే పిండి గరిటెలో నుంచి ఫాస్ట్ జారిపోతుంది. 1-1.5 దాకా పిండిని వేసుకుంటే ఆ పిండి బరువుకి స్లోగా ఆయిల్లోకి పడుతుంది. మీడియం టు హై ఫ్లేమ్లో వేయించుకోవాలి. కారం బూందీ కోసము బూందీ గోల్డెన్ బ్రౌన్ షేప్ క్రిస్పీగా వచ్చేంత వరకు వేయించుకొని పక్కన తీసుకోవాలి. బూందీ ఎప్పుడైతే మనం తీసుకునే కడాయి నిండుగా స్ప్రెడ్ అయ్యిందో అంతటితో ఆపేయాలి. గరిటెను పక్కకు తీసేసి నెక్స్ట్ బ్యాచ్ కింద వేసేసుకోవడమే. అయితే బూందీ మళ్ళీ వేసేటప్పుడు ఈ బూందీ గరిట బ్యాక్ సైడ్ కొంచెం క్లీన్ చేయండి. హోల్స్ అనేది క్లోజ్ అవుతుంటాయి. ఈ హోల్స్ అనేది క్లోజ్ అవ్వకుండా చేతితో నీట్గా తుడిసేయండి. మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ కింద వేసుకోవడమే. వేసుకునే ముందు ఆయిల్ అనేది హీట్లో ఉండాలి. అప్పుడు బూందీ అనేది రౌండ్గా పడుతుంది. ఇప్పుడు ఒక 10 దాకా వెల్లుల్లి, డ్రై రెడ్ చిల్లీసు మంచిగా కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తీసేసుకోవడము. ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు, పుట్నాల పప్పుని, కరివేపాకుని మరియు వెల్లుల్లిని, డ్రై రెడ్ చిల్లీస్ని వీటన్నిటిని వేసి ఒకసారి బూందీని మంచిగా కలయబెట్టుకోవాలి. తర్వాత ఇందులోకి 1.5 స్పూన్ దాకా కారము, 1 స్పూన్ దాకా ఉప్పు, 1/2 టీ స్పూన్ దాకా ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర పొడి వేసుకోండి. బాగా టాస్ చేసుకొని ఒక డబ్బాలో తీసి పెట్టుకోండి. 15 రోజుల వరకు మనము ఎంజాయ్ చేయొచ్చు. సూపర్ సింపుల్గా ఈ కారం బూందీ చేసుకోవచ్చు. ఈవినింగ్ టైం స్నాక్స్లోకి, పిల్లల స్నాక్స్ బాక్స్లోకి చక్కగా వీటిని సర్వ్ చేయొచ్చు. వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్కి షేర్ చేయండి. రాధిక కిరణ్ ఫ్యామిలీ వ్లాగ్స్ని ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్.